హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వంట మాస్టర్ కోసం చాలా కష్టపడతారు. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఒకసారి ట్రై చేస్తే ఈజీగా దొరుకుతారు. డే 9 వీడియోలో చెప్పా కదా, నెక్స్ట్ వీడియోలో ఒక టెక్నిక్ చెప్తా అని. అదేంటంటే గుంటూరులో అయితే మార్కెట్ దగ్గర గాంధీ పార్క్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా మంది వంట మాస్టర్లు అక్కడికి వస్తారు. మా హోటల్లో మాస్టర్ హాలిడే పెట్టినప్పుడు మా డాడీ ఎర్లీగా లొకేషన్ కి వెళ్లి మాస్టర్ అనేది తీసుకొని వస్తారు. ఏ మాస్టర్ కి అయితే ఆ రోజు వర్క్ ఉండదో వాళ్ళందరూ ఒక చోట మీట్ అవుతారు. మాస్టర్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్లి వాళ్ళతో మాట్లాడి హైర్ చేసుకోవచ్చు. ఇలా గుంటూరులో ఉన్నట్టు వేరే టౌన్ లో గానీ సిటీలో గానీ ఇలాంటి స్పాట్స్ ఉన్నాయో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకవేళ అలాంటి స్పాట్ కనుక మీ ఏరియాలో ఎక్కడుందో తెలుసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. బట్ మనం ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మాస్టర్ ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో కూడా ఒకసారి గమనించాలి. కొంతమంది అడ్వాన్స్ అడుగుతారు, అలా అడ్వాన్స్ ఇచ్చి కూడా మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో హైర్ చేసుకున్న మాస్టర్స్ పర్మనెంట్ గా ఉంటారని గ్యారంటీ అస్సలు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ ప్లేస్ లో హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ కోసం ఇక్కడికి వస్తారు. హోటల్ ఎర్నింగ్ సిరీస్ డే 13 లో టోటల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సేల్ అయితే 15,600 అయ్యింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఏ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే బంటి డేస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.